హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ హరినాథ్. నమః శివాయ శివ శంకరాయ శుద్ధాయ నీలకంఠాయ ధీమహి భక్తవాంఛితదాతారం నమః సద్గుణదేవాయ త్రిపురాంతకాయ నమో నమః భవభయహర కరుణాకరాయ అనంతాయ నమో నమః. నమః కరాళవదనాయ కాలసంహారకారిణే భక్తరక్షమూలే నాథ త్రినేత్రాయ నమో నమః. నమః గౌరాంగ అర్ధాంగాయ గంగాధరాయ నమో నమః. నమః పార్వతీ శంభవే నమః ధ్యాన స్వరూపిణే. దాదాపు 15,000 సంవత్సరాలకి ముందు హిమాలయాల ఉన్నత ప్రాంతంలో ఒక అస్తిత్వం ప్రత్యక్షమైంది. అతను ఎవరో, ఎక్కడి నుంచి ఉద్భవించాడో ఎవరికీ తెలియదు. ఈ తరుణంలో అతనికి కదలిక సాధ్యమైన వేళ అతను ఉగ్రమైన నృత్యంలో లీనమయ్యాడు. ఆ తీవ్రత పరాకాష్ఠకు చేరినప్పుడు అతను పూర్తిగా స్థిరంగా మారిపోయాడు. ఈ లోకంలో ఇప్పటి వరకు ఎవరూ తెలుసుకొని అనుభవించలేని అనేక పరిమాణాలలో అతను విహరిస్తున్నాడని ప్రజలు గమనించారు. తన పరమానందం ఈ తీవ్రత శిఖర స్థాయికి చేరడంతో అతను దేహ పరిమితులను దాటి ఒక మానవుడు విశ్వంతో ఏకమయ్యే మహత్తర అనుభూతిని సాక్షాత్కరించాడు. ఈ లోకం అతనిని యోగిగా గుర్తించింది. మొదటి యోగి తనే కావడంతో అతనే ఆదియోగి.
సో ఆదియోగి వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్ నెక్స్ట్ అడ్వెంచర్ లో మళ్ళీ కలుస్తాను. టిల్ దాన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.